రక్షకుడు 2.5 అవర్స్ రన్ టైమ్తో కావాలనే పేరుతో 2021లో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో మనీకి స్ట్రీమ్ చేస్తున్నారు. అర్థం కాని పాయింట్ ఏంటంటే 3 మంత్స్కు ముందే ఆల్రెడీ ఇది యూట్యూబ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చా. ఇక ఈ రక్షకుడు సినిమా చూశాక నాకైతే నన్ను రక్షించేది ఎవరు అనిపించింది. స్టార్టింగ్ 40 మినిట్స్నే స్లోగా ఉన్నా సరే పర్లేదు, డెవలప్ అవుతూ వెళ్తుంది స్టోరీ అనుకున్నా. ఇంకా ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ మొదలైందో అక్కడి నుండి ఒక్క లాస్ట్ 20 మినిట్స్ తప్ప మిగతాదంతా ఇంకా అరకొర ఎంటర్టైన్మెంట్నే. ఓన్లీ కొన్ని సీన్స్ కోసం మాత్రమే చూస్తానంటే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ యొక్క మెంబర్స్కి అప్పుల వలన ఇంకా వేరే థ్రెట్స్ వలన ప్రాబ్లం ఉండడం, ఆ ఫ్యామిలీలోని తండ్రి ఫ్రెండ్ అయిన హీరో సురేష్ గోపి గారిని హెల్ప్ కోసం అడుగుతారు. అప్పుడే అతను వచ్చి ఎలా రక్షించారన్నది సినిమా. ఈ వచ్చేలోపు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు దూరంగా ఉన్నారు, తర్వాత ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: సురేష్ గోపి గారి పర్ఫార్మెన్స్, ఇంట్రడక్షన్ స్టోరీ, లాస్ట్ 30 మినిట్స్లోని క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ డ్రామా, కొన్ని హీరోయిజం సీన్స్, విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. మైనస్ పాయింట్స్: ఏం చేయాలో తెలియక స్ట్రెచ్ చేసి వదిలేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ట్రై చేశారు కానీ నా వరకు వర్క్ అవ్వలేదు. ఎన్నో సినిమాల్లో చూసినా అదే ఓల్డ్ అండ్ రొటీన్ స్టోరీ, ఇదే స్క్రీన్ ప్లేతో ఎక్కడో ఏదో సినిమా చూసా బట్ గుర్తుకు రాలే. మొత్తం స్లోగానే ఉంటుంది. ఫస్ట్ 40 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ చూసేయండి ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే. మధ్యలో వచ్చే రన్ టైం అంతా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మాటికి ఎవడొక్కడిని కొట్టే సీన్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది ఆ టైంలో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.